ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? పెద్దనాన్నకి తగ్గుతుందో లేదో అని దిగులుగా ఉందా? తగ్గిపోతుందని చెప్తున్నాను కదా పెద్దమ్మా. ఎందుకు కొట్టావో తెలుసుకోవచ్చా? మీ అమ్మ ఉందనుకున్నారా, చచ్చిందనుకున్నారా? ఏంటో మాటలు? పెద్దమ్మా, దేని గురించి మాట్లాడుతున్నావు? సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాళ్ళైపోయారా మీరు? ఆ? అమ్మా, కనీసం మేమేం తప్పు చేశామో అని చెప్పమ్మా. కొట్టడం కాదు, మిమ్మల్ని చంపేయాలి. మమ్మల్ని చీమ కుట్టినా నీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. అలాంటిది నువ్వే కొడుతున్నావంటే మేమేదో చాలా పెద్ద తప్పే చేశాము. ఏదైనా మా వల్ల జరగరాని నష్టం జరిగిందా? ఎవరిని అడిగి మీ పేర్ల మీద ఉన్న ఆస్తిని రాసిచ్చారు? మీరు దాస్తే దాగే విషయమా ఆస్తి? ఈ ఆస్తి మీదే కాదనను, దాని మీద పూర్తి హక్కు కూడా మీకే ఉంది. కానీ వాళ్ళ పేరు మీద రాసే ముందు ఒక్కసారి కూడా ఈ అమ్మతోనో పెద్దవాళ్లతోనో మీకు చెప్పాలని అనిపించలేదా? అంత స్వతంత్రంగా ఆస్తి రాసిచ్చారు. అసలేమనుకుంటున్నారు మీరిద్దరు? ఇదేనా మీరు మాకిచ్చే గౌరవం? ఇదేనా? మిమ్మల్ని నమ్మి మీ పేరు మీద ఆస్తి రాసిచ్చినందుకు మీరు తిరిగి మాకిచ్చిన బహుమతి ఇదేనా? క్షమించమ్మా. క్షమించు పెద్దమ్మా. చెప్పండి, ఎందుకు చేశారు ఈ పని? చెప్పు రామా, ఎందుకు చేశావు? ఎందుకు చేశారు? నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారన్నప్పుడు నువ్వు వెళ్తే పిన్ని బాబాయ్ రాలేదు కదా, అందుకే మేం వెళ్ళాం. మన ఇంటికి ఎంత రమ్మని అడిగినా వాళ్ళు రామంటే రామన్నారు పెద్దమ్మ. వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. ఒక కండిషన్ పెట్టారమ్మా. మాకింట్లో విలువ లేదు, ఆ విలువ ఉండాలి అంటే ఆస్తంతా మా పేరు మీద రాయాలి అన్నారు. మా పేరు మీద ఆస్తి వస్తేనే మా కాలడుగు మీ ఇంట్లో పడుతుంది. పెద్దనాన్న వచ్చాక బాబాయ్ లేకుంటే తట్టుకోలేరని ఆస్తంతా రాసేసామే తప్ప సొంత నిర్ణయంతో ఆస్తిని దారదత్తం చేయలేదు పెద్దమ్మ.